రీజనల్ రింగ్ రోడ్ 2 దశలను వేర్వేరుగా చూడవద్దని RRR కు ఒకటే నంబరును కేటాయించాలని కోరారు. దీని ద్వారా RRR కు కేంద్ర అనుమతులు సులువుగా రానున్నాయి. అంతేకాదు కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లే విధంగా త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకునేందుకు సీఎం రేవంత్ అధికారులకు ఆదేశాలిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు NHAI కలిసి ఈ ఒప్పందం కుదుర్చుకోనున్నాయి. ఇక RRR నిర్మాణ పనులు ప్రారంభం కావాలంటే ముందు భూసేకరణను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఉత్తర భాగంలో సంగారెడ్డి, తూప్రాన్, గజ్వేల్, చౌటుప్పల్, భువనగిరి, కడ్తాల్ వరకు భూసేకరణ ప్రారంభించిన అధికారులకు రైతుల నుంచి కొన్ని చోట్ల వ్యతిరేకత ఎదురవుతోంది. ఈ ప్రాంతంలో గతంలో వివిధ ప్రాజెక్టులు, రహదారులు, పరిశ్రమలకు భూసేకరణ చేయడంతో ఇప్పుడు మళ్లీ తమ భూములిచ్చేందుకు రైతులు ఒప్పుకోవడం లేదు. దీనికి తోడు ఈ ప్రాంతంలో భూముల విలువ కూడా భారీగా ఉండటంతో భూసేకరణకు బ్రేక్స్ పడుతున్నాయి. దీంతో భూసేకరణను వీలైనంత తొందరగా పూర్తి చేసే విధంగా